వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దాదాపు రాజీవ్ యువ వికాస్ పథకం తీసుకురావడం అనేది జరుగుతుంది. దీంట్లో ఇప్పటికీ దాదాపుగా 16 లక్షల పైన అప్లికేషన్ వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ పథకం ఇచ్చేది 5 లక్షల మందికి. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీకి సంబంధించి 4 విభాగాలుగా ఈ పథకాన్ని అర్హులుగా క్రియేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎస్సీకి సంబంధించి దాదాపుగా 2000 కోట్ల నుంచి 4000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఎస్టీకి సంబంధించి 2000 కోట్ల నుంచి 4000 కోట్ల వరకు ఎస్టీ సామాజిక వర్గానికి కావచ్చు. బీసీ సామాజిక వర్గానికి చూసుకున్నట్టయితే దాదాపుగా 20,000 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇంకా మైనార్టీకి ఈ విధంగా అంటే దాదాపు ఇప్పటికి ₹1,00,000 కావచ్చు, అలాగే 2 లక్షలు కావచ్చు, తర్వాత 3 లక్షలు కావచ్చు, 4 లక్షల వరకు. సో ఎక్కువ అప్లికేషన్లు 3 లక్షలు అలాగే 4 లక్షలకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సో జూన్ 2 నాడు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే గ్రామ స్థాయిలో ఎవరు అర్హులు ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి, దీంట్లో కలెక్టర్ల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రజా ప్రతినిధుల ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఉంటుందనేది కూడా చూస్తున్నారు. సో ప్రస్తుతం ఎంపీడీఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నుంచి బ్యాంక్ కి ఈ లిస్ట్ వెళ్ళడం అనేది జరిగింది. సో బ్యాంక్ సంబంధించి ఎవరెవరు అర్హులు ఉన్నారనేది ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెకింగ్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొదటగా 1,00,000, 2 లక్షల వరకు, తర్వాత యూనిట్లకి 3 లక్షల నుంచి 4 లక్షలు, 4 లక్షల తర్వాత 5 లక్షల వరకు అప్లై చేసుకునే వారికి ఈ యూనిట్లు ఒక్కొక్కరిగా ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గతంలో రేవంత్ రెడ్డి గారు సో మనం ఎమ్మెల్యేలకు గెలిచినాం, సో కార్యకర్తలు ఉన్నారు, వారికంటూ ఏదో ఒక దారి చూపాలి, సో దానికోసమే ఈ రాజీవ్ యువ వికాస్ అన్నట్టు కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుబడి సాయంగా అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ పథకం గనక డెఫినెట్ గా అమలైతే దాదాపుగా అంటే ఒక 5 లక్షల మందికి వచ్చినా కూడా 5 లక్షల మందికి వచ్చిన నిరుద్యోగ రేట్ అనేది తగ్గించే అవకాశాలు ఉంటాయి. అలాగే కార్యకర్తలకు ఇచ్చినా లేకపోతే సామాన్యులకు అర్హులకు ఇచ్చినా కూడా వాళ్ళకి ఎంతో అంత మేలయ్యే అవకాశం ఉంటది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రాజీవ్ యువ వికాస్ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి గ్రామంలో దగ్గర 10 నుంచి 20 మందికి ఇచ్చినా కూడా 10 నుంచి 20 మందికి ఇచ్చినా కూడా దాదాపుగా 20 ఫ్యామిలీస్ బాగుపడే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా అంటే ఇన్ ఫ్యూచర్ కూడా మనకి ఏదో ఒక పథకం రూపంలో ప్రభుత్వం సాయం చేస్తుందన్న ఆలోచనలు, అలాగే ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 3,000 నుంచి 4,000 ఇందిరమ్మ ఇళ్ళు కూడా మొదటి విడత ₹1,00,000 కూడా రావడం అనేది కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు సన్నబియ్య పథకం కావచ్చు, ఈ పథకాలను బేస్ చేసుకొని రేపటి నాడు స్థానిక సంస్థలకు వెళ్లే అవకాశం ఉంటదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా దాదాపుగా 5 లక్షల మంది నిరుద్యోగ యువతకి ఒక ఉద్యోగ వ్యాపారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని మరి జూన్ 2 నాడు ఎవరిని అర్హులుగా చేరుస్తారనేది వేచి చూడాల్సిన విషయం. మరి రాజీవ్ యువ వికాస్ పథకం పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.